నమస్తే. తలపతి దెబ్బ దద్దరిల్లిన తమిళనాడు. బ్యాలెట్ బాక్స్ బద్దలైంది. సింహం సింగల్. తమిళనాట కొత్త శకం. తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా రెండు కుటుంబాలు, రెండు పార్టీల మధ్య నలుగుతున్న చదరంగం. ఇక్కడ కోటలు కట్టాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా ఆ రెండు పార్టీలకే సాధ్యం అనుకున్నారంతా. సినిమాల్లో అతను సూపర్ స్టార్, బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన బాద్షా. కానీ రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో చూసాం కదా అన్నారు ఎంజీఆర్, ఎన్టీఆర్ల తర్వాత ఆ రేంజ్లో మ్యాజిక్ చేయడం ఇంకెవ్వరి వల్ల కాదు అన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి ఒక తుఫాన్ పుట్టింది. ఆ తుఫాన్ పేరే తమిళగా వెట్రి కజగం. ఆ తుఫాన్ని శాసించే నాయకుడి పేరే జోసెఫ్ విజయ్. ఒకవైపు అధికార బలం, ఇంకోవైపు అంగబలం, కులమతాల సమీకరణాలు. వీటన్నిటినీ ఎదిరించి ఒకే ఒక్కడు బరిలోకి దిగాడు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగలేదు. మార్పు తీసుకొచ్చే సత్తా నాకుంది, నాతో కలిసి నడవండి అని సింహగర్జన చేశాడు. ఎవరైతే రాజకీయాల్లో ఇతను నిలబడలేడు అన్నారో వాళ్లే ఈ జనసంద్రం చూసి భయంతో వణికిపోయారు. కౌంటింగ్ రోజు ఉదయం మొదలైన ట్రెండ్స్ చూసి పొలిటికల్ పండితుల మైండ్ బ్లాక్ అయిపోయింది. కంచుకోటలు బద్దలయ్యాయి, ఉద్దండులు ఇంటి దారి పట్టారు. ఎవడైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు మాత్రమే రాస్తాడు అనుకున్నారో అతనే ఇప్పుడు తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాశాడు. సంచలనం అనే పదానికి నిలువెత్తు రూపం ఈ విజయం. సినిమా థియేటర్లోనే కాదు, అసెంబ్లీలో కూడా ఇక వినిపించేది ఒకే ఒక్క పేరు, తలపతి. తమిళనాట ఒక కొత్త శకం మొదలైంది. ఇది ఆరంభం మాత్రమే, ఆట ఇక ముందుంది. మరి తలపతి విజయ్ సాధించిన ఈ ఎపిక్ విక్టరీపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి అదిరిపోయే అప్డేట్స్ కోసం రియల్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.